తిక్కలోడు తీర్థానికి వెళ్తే ఎక్కదిగా 7 ఏళ్ళు పట్టిందట. అట్లాగే సిద్ధడు అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అని ఒక సామెత ఉంది. అమెరికా పరిస్థితి అట్లుంది. ఏమయ్యా నీకేమన్నా ఇజ్రాయెల్కి సహకరిస్తున్నావా? లేదు లేదు. యుద్ధానికి వెళ్తావా? లేదు లేదు. మరి దాని గురించి ఏమంటావు? ఇజ్రాయెల్కి మేము సమర్థిస్తున్నాం. అదేంటి సమర్థించట్లేదు అన్నావు కదా. ఇజ్రాయెల్ని సమర్థిస్తున్నాం కాకపోతే యుద్ధాన్ని సమర్థించట్లేదు. పోనీ యుద్ధాన్ని ఆపుతావా? ఇరాన్కి చెబుతున్నాం. ఇరాన్ చెప్పట్లేదు కదా, అందుకే దాడులను ఒప్పుకుంటున్నాం కదా. ఇట్లా తిక్కగా మాట్లాడడం, తిక్కవారి పాలెం అంటూ మధ్యన సినిమాలో డైలాగ్ ఉంటుంది అనమాట. అట్లుందనమాట ఆయన పరిస్థితి. రామ్ సినిమాలో డైలాగ్ లాగా. పుతిన్ చేస్తున్నాడు, ఇదే ట్రంప్ చేస్తున్నటువంటి తలతెక్క పనులు అది. అయితే ఇప్పుడు భారతదేశం ఇదే ఇజ్రాయెల్ వచ్చేటప్పటికి అమెరికాని నమ్ముకోవట్లా. ఓ రకంగా నెతన్యాహు వచ్చిన జలక్కిచ్చాడనమాట. మేము ఎవరిని నమ్ముకోవట్లేదు, మా శక్తిని మేము నమ్ముకుంటున్నాం, ఎవరి సహకారం లేకపోయినా ఇరాన్ అంతు చూస్తాం. 9 రోజుల తర్వాత ఈ స్టేట్మెంట్ చాలా కీలకమైంది.